నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి చాలా ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదు. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th కి దిగుతున్నారు అనమాట సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట 5th ఆగస్ట్ నుంచి, 5th 6th అరౌండ్ దట్ టైం. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్, అంటే ఆగస్ట్ నెల ఆఖరికి. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు. అదే. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట, ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలు అయినా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి, మీ రాశి దగ్గర నుంచి గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ రాహు ఉంటే మరి కేతు అంతే కదా, రెండు ఒకటే ఆపోజిట్ కదా. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. ఎందుకంటే 1.5 years ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి, రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ సుధా గారిని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఆగస్ట్ మంత్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోందండి? సో మనం చూసామంటే కన్యా రాశి వాళ్ళకి కేతు కూడానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి వీనస్ ఏమో దిగుతున్నారు అనమాట, అంటే శుక్రాచార్య దిగుతున్నారు. అంటే ఏంటి, 2nd లార్డ్ మనకి లగ్నానికి వస్తున్నారు, అంటే లగ్నం అనకూడదు, ఇది రాశికి వస్తున్నారు అనమాట. సో 12th లో ఉన్నారు మరి 2nd లార్డ్. సో మనకి ఎప్పుడు చెప్పవలసిందే ఖర్చులు, దేంట్లో ఖర్చులు, ప్రాపర్టీ ఇష్యూస్, కుటుంబ పరంగా ఖర్చులు, ఆర్థిక పరిస్థితిలో కొంచెం లావాదేవీలో ఉండడంలో కొంచెం కిందకి దిగజారడం అనేది జరుగుతుంది. కేతు మళ్ళీ ఏమో రాహు 7th house లో చూస్తున్నారు, నీచ గ్రహాలు చూస్తున్నాయి కనుక తప్పక కోర్ట్ కేసెస్ లో వీళ్ళు ఇంకా వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఏంటంటే కుటుంబాల్లో కొన్ని కలహాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ పరిస్థితి మూలాన్ని. సో 1st half of this month అనుకుందాం,
అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 12th లో ఆడేమో మనకి 11th లో కూడా పడ్డాయి. అంటే లాభాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, కొంతమంది ఇప్పుడు ఉద్యోగం మారుదాం అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ ఉద్యోగం బాగాలేదు, తక్కువ వస్తుంది, ఇంకో ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తప్పవు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి 12th లోనే పడ్డాడు. 12th లో పడ్డాడు కనుక తప్పక ఏంటి, లాసెస్ అనేవి ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే ఖర్చులు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియని ఒక పరిస్థితి. అదొకటి కాకుండా మనకి సీక్రెట్ ఎనిమీస్, ఎస్పెషలీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతారు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 7th లో మనకి రాహు ఉన్నాడు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్, ఎస్పెషలీ ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు బాగా విస్తరిస్తారు. అలాగే ఏంటంటే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. కొన్ని మైనసెస్ లో ఉన్నా కూడా ప్లసెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ రెండు ఉన్నాయి. అదే ఇప్పుడు 7th లో ఏమో మనకి 9th లో పడ్డాడు, బట్ 8th తో పాటు పడ్డాడు. 8th లాట్ తో పాటు పడ్డాడు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ప్రాబ్లమ్స్. అలాగే పార్ట్నర్ హెల్త్ కొంచెం క్షీణించడం, అంటే జాగ్రత్తగా చూసుకోకపోతే క్షీణించడం అనేది, అంటే దిగజారడం అనేది ఉంటుందన్నమాట. అలాగే అందుకని పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా నేను చెప్పాను కదా, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువ పెట్టుబడి లేకుండా చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా పై చదువులకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలి. సో బయటకు వెళ్ళి చదువుకుందాము అనుకునే వాళ్ళందరికీ మంచి సబ్జెక్ట్స్ వస్తాయి. స్టూడెంట్స్ కి చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఏంటంటే 12th లో పడతాడు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్ కి ఇంకా బాగుంటుంది. రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే వెళ్ళాలి కదా, ఒక చోటుకి వెళ్తేనే కదా అది రావాలి. సో ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది తప్పక. ఎందుకంటే 12th ఇండికేషన్ వచ్చేసింది. అందులో ఏంటంటే మనకి రాశికి అధిపతి కూడా ఉన్నారు కనుక, సెకండ్ లార్డ్ కూడా అన్ని కలిసి వచ్చాయి కనుక నిరుద్యోగులు కూడా ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం పట్టు విడుపు అంటే మెరుగుపడుతుంది పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ రంగం కూడా నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్గా ఉంటుంది. హెల్త్ విషయానికి వస్తే తప్పక సెన్సిటివే అని చెప్పుకోవాలి. అంత బాగాలేదు, కుటుంబంలో కూడా అంత కలహాల నిందాకని చెప్పాను కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అదే చెప్తాను. ఫస్ట్ స్టడీ, వీళ్ళకి సబ్జెక్ట్స్ మళ్ళీ పై చదువులు ఉన్నాయని చెప్పాను కదా, అలాగే సీక్రెట్ స్టడీస్ అంటాం కదా, గుప్త సబ్జెక్టులు, వాళ్ళకి దాని మీద మక్కువ చూపిస్తారు. స్పిరిచువల్ గ్రోత్ కూడా తప్పక ఉంటుంది. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇప్పుడు మనకి జూపిటర్ కూడా ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. తప్పక రెండు ఉన్నాయి. చూస్తున్నారా, గురువు చూస్తున్నారా, రాసి గురువు చూడడం ఒకటి కాకుండా మనకి ఏంటి 7th లో 9th లో పడ్డాడు. సో భాగ్యం కదా, భాగ్యం ఎంతైనా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే ఒక అబండెన్స్ ఇచ్చే ఒక ఇదే కదా. సో కానీ 8th లో ఉన్నాడు కనుక అంత సో సబ్జెక్ట్ మీద మక్కువ చూపిస్తారు కానీ దాంట్లో సంపాదిస్తారు అని చెప్పలేము అన్నమాట. ముందుకు వెళ్తారు అంతవరకే, ఎందుకంటే మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక. కరెక్ట్. సో ఫస్ట్ గణపతికి, గణపతి ఆదర్వ శిరీషం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. గణపతికి చదువుకోవడం చాలా మంచిది. మనకి ఏంటంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి శుక్రుడు కిందకి దిగుతున్నాడు అనమాట. అప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సో బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మార్స్ అంటే కుజుడు కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మూవ్ అవుతున్నారు అనమాట. సో జూపిటర్ నుంచి 7th నుంచి మూవ్ అవుతున్నారు. 8th లో మళ్ళీ 9th కి వెళ్తున్నారు. బాగుంటుందని చెప్పాలి కానీ అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే భాగ్యం దెబ్బతింటుంది, కెరియర్ కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక గణపతికి కంటిన్యూస్ గా చేయాలి పూజలు. గణపతిని వదలొద్దు. అంటే ఎందుకని అంటే కేతు మనకి తెలుసు తోకే, తల లేదు. గణపతికి తల పెట్టే మెయిన్. సో అందుకోసం గణపతిని పూజించడం అనేది కంటిన్యూస్ గా పూజించడం ఎవ్రీడే చేయొచ్చు. సో ఈ రోజు చేయాలని లేదు, ప్రత్యేకించి చెప్పుకోవాలంటే వెడ్నెస్డేస్ చెప్పుకుంటాము, ట్యూస్డేస్ కూడా చెప్పుకుంటాము, కానీ రోజు చేయడం అనేది మంచిది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.